హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో ఈ ఐఎన్సి ప్రభుత్వాలు రాజీనామా చేశాయి ఈ 22 అక్టోబర్ 1939. నెక్స్ట్ 22 డిసెంబర్న ఈ ముస్లిం లీగ్ ఈ ఐఎన్సి ప్రభుత్వాలు రాజీనామా చేసినందుకు గుర్తుగా 22 డిసెంబర్న డే ఆఫ్ డెలివరెన్స్ విమోచన దినంగా జరుపుకున్నారు. అంబేద్కర్ సపోర్ట్ చేస్తాడు ఈ విమోచన దినానికి. సో కాంగ్రెస్ ప్రభుత్వాలు 8 ప్రావిన్స్లో రాజీనామా చేశాయి, రిజైన్ చేశాయి. నెక్స్ట్ ఈ ప్రశ్న ఉదయిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాలలో, కాంగ్రెస్ పార్టీల్లో. సో దీనికి ఆన్సర్గా 90-40 సెషన్. సో 90-40 ఐఎన్సి సెషన్. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఐఎన్సి, ఇదే లాస్ట్ సెషన్ మనం మాట్లాడుకునే సెషన్. ఇక మీదట సెషన్స్ అంటూ ఏమీ ఉండవు. సో 1885 నుంచి ఈ 1940 వరకు జరిగిన అన్ని ఐఎన్సి 41, 42, 43 అవన్నీ ఉంటాయి, బట్ మనకి ఎక్కడ మెన్షన్ చేయబడవు ఎగ్జామ్లలో కానీ బుక్లలో కానీ. సో మనకి ఈ 1940 వరకు జరిగిన సెషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనవి. సో మనం ఒక కోడ్ రూపంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమం అయిపోయినాక నేను ఒక వీడియో చేస్తా, అందులో ఇయర్, అధ్యక్షుడు, తీర్మానం ఏంటి అని చెప్పేసి ఈజీగా గుర్తుండేలా చేస్తాం. ఓకే, ఈ 1940 ఐఎన్సి రామ్గర్లో జరుగుతుంది. సో రామ్గర్ లేదా దీన్ని ఇంకేమంటామంటే రామ్గఢ్ అంటాం. సో రామ్గఢ్ ఇది బీహార్లో ఉన్నది. సో బీహార్లో జరిగింది ఈ మీటింగ్. దీనికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షుడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సో దీనికి ఈ సెషన్కి అధ్యక్షుడు. ఈ సెషన్లో ఏం తీర్మానం చేస్తారు అంటే, సో ఐఎన్సి ఇంకొకసారి బ్రిటిష్ ప్రభుత్వానికి ఛాన్స్ ఇస్తుంది. ఏంటిదంటే, ఓకే మీకు సెకండ్ వరల్డ్ వార్ 2లో సపోర్ట్ చేస్తాము, ఇఫ్ ఒకవేళ మీకు మద్దతుగా ఫైట్ చేస్తాము, ఒకవేళ మీరు కేంద్రంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే. ఈ 1935 చట్టం ప్రకారము ప్రావిన్స్లో అటానమీ వచ్చింది, సెంటర్లో రాలే. కాబట్టి సెంట్రల్లో మీరు జాతీయ ప్రభుత్వం, నేషనల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే తక్షణమే మేము వరల్డ్ వార్ 2లో సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఐఎన్సి తీర్మానం చేస్తుంది. ఈ సపోర్ట్ ఎందుకంటే, ఈ బ్రిటిష్ వర్సెస్ జర్మనీ ఉంది కదా. సో బ్రిటిష్ ఇది మిత్ర రాజ్యాల కూటమి అంటారు, ఈ జర్మనీ కూటాన్ని అక్షరాజ్యాల కూటమి, యాక్సిస్ అండ్ అలియస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ జర్మనీ అనేది ఐరోపాలో సామ్రాజ్యవాదం చేస్తుంది అని చెప్పేసి ఈ బ్రిటిష్ వెళ్ళి యుద్ధంలో పాల్గొంటుంది. కాబట్టి బ్రిటిష్ చేసేది ప్రజా యుద్ధం అని చెప్పేసి ఐఎన్సి అనుకుంటుంది ఆ టైంలో. సో బ్రిటిష్ సపోర్ట్ నిలిస్తే తప్పేం కాదనే దృష్టిలో సో వి సపోర్ట్, బట్ మీరు నేషనల్ గవర్నమెంట్ అనేది ఈ సెంట్రల్లో ఏర్పాటు చేయమని చెప్పేసి తీర్మానం చేస్తుంది. అప్పటి గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయి లార్డ్ లిన్ లిత్గో. సో లిన్ లిత్గో ఏమంటాడు, ఓకే ఐ హ్యావ్ ప్రపోజల్, ఒక ప్రపోజల్ ఇస్తా అని చెప్పేసి మీకు. ఇది కాదు కానీ ఒక ప్రపోజల్ నా దగ్గర ఉందని చెప్పేసి ఆ ప్రపోజలే ఆగస్టు ఆఫర్. ఇంపార్టెంట్, ఆగస్టు డిక్లరేషన్ వేరు. మనకు 1917లో వచ్చింది మాంటేగ్ చెమ్స్ఫర్డ్, అప్పుడు డిక్లరేషన్ అంటాం, అది ఆగస్టు డిక్లరేషన్. అది ఆగస్టు ఆఫర్ అంటే ఈ లిన్ లిత్గో, ఆగస్టు విప్లవం అంటే మళ్ళీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. ఆగస్టు డిక్లరేషన్ 1917. నెక్స్ట్ ఏంటి, ఈ 1940లో ఆగస్టు ఆఫర్ అని చెప్పేసి పిలుస్తాం. సో 1940 ఆగస్టు ఆఫర్. ఈ ఆగస్టు ఆఫర్లో ఏముంటుంది అంటే, సో లిన్ లిత్గో ప్రపోజల్స్ ఇవి. అప్పటి వైస్రాయి ఆయన యొక్క ప్రతిపాదనలు, ప్రపోజల్స్ ఉంటాయి. ఈ ప్రపోజల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది. క్రిప్స్ ప్రపోజల్స్, క్రిప్స్ రాయబారము, ఇవి రెండింటిని కంపేర్ చేస్తూ నెక్స్ట్ క్లాసులో వస్తుంది అది. సో ఇప్పుడైతే ఈ లిన్ లిత్గో ప్రపోజల్స్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే ఇండియాకి డొమినియన్ స్టేటస్ ఇస్తాము. సో డొమినియన్ స్టేటస్ ఇస్తాము, అధినివేశ ప్రతిపత్తి తెలుగులో అది ఇస్తాము. నెక్స్ట్ భారతీయులే రాజ్యాంగాన్ని రూపొందించుకునేలా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ, సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేస్తాము, రాజ్యాంగ సభ అనేది ఏర్పాటు చేస్తాము.
నెక్స్ట్ ఈ రాజ్యాంగ సభ ఆమోదించే రాజ్యాంగం ఏదైనా కూడా కంపల్సరీ మైనారిటీ ఆమోదం పొందాలి. సో మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమోదం కంపల్సరీ. సో మైనారిటీ కన్సెంట్ అనేది కంపల్సరీ. వితౌట్ మైనారిటీ కన్సెంట్ అనేది ఎటువంటి రాజ్యాంగం అనేది అడాప్ట్ చేసుకోవడము ఉండదు. సో థర్డ్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటి అంటే ఈ వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మనకి 1909లో ఎస్పి సిన్హా ఫస్ట్ ఈ ముగ్గురిలో ఒకడైపోయిండు. నెక్స్ట్ 1919లో ముగ్గురు వచ్చారు, ఆరుగురిలో మనం చెప్పాము ఆల్రెడీ. సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ టైం ఇండియన్స్కి ఎక్కువ ఇస్తామని చెప్పేసి, సో ఇండియన్స్ ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువ ఉండేలా చూస్తా అని చెప్పేసి చెప్పిండు. వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ యొక్క ప్రాతినిధ్యం ఎక్కువ ఉండేలా చూస్తా అని చెప్పిండు. చివరిది వచ్చేసి వార్ కౌన్సిల్ ఉంటుంది. అంటే యుద్ధ నిర్వహణ మండలిలో ఒక రక్షణ శాఖ కాకుండా మిగతా అన్ని శాఖలు కూడా ఇండియన్స్కే ఇస్తామని చెప్పిండు. ఏంటి వార్ కౌన్సిల్ యుద్ధ మండలిలో కొన్ని శాఖలు ఉంటాయి, రక్షణ శాఖ మాత్రం బ్రిటిష్ చేపడుతుంది, మిగతా అన్ని శాఖలు ఇండియన్స్ ఇస్తా అని చెప్పేసి ఈ 5 ప్రపోజల్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది, క్రింది వాటిలో లిన్ లితుగో సంబంధించిన స్టేట్మెంట్ సరైనది అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఏంటి ఇక్కడ ఫస్ట్ది అధినివేశ ప్రతిపత్తి, రాజ్యాంగ సభ ఏర్పాటు, రాజ్యాంగం కోసము భారతీయులే. ఈ రాజ్యాంగ సభ అనేది కంపల్సరీ మైనారిటీ యొక్క కన్సెంట్ ఆమోదం పొందాలి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ యొక్క ప్రాతినిధ్యం పెంచబడుతుంది. వార్ కౌన్సిల్లో రక్షణ శాఖ కాకుండా మిగతా అన్ని శాఖలు ఇండియన్స్కే ఇస్తామని చెప్పేసి. సో ఈ ప్రపోజల్స్ని ఇండియన్స్ ఎలా రెస్పాన్స్ అవుతారు, సో ఫస్ట్ మనం ముస్లిం లీగ్ చెప్పుకుందాం. ఇది ఒప్పుకుందా అంటే నో అనేది చెప్పాలి. ఎందుకు నో అంటే ఈ 1940 ఆగస్ట్ ఇది. సో ఆగస్టు 8 ఈ ప్రపోజల్స్ చెప్పిన డేటు. 1940 మార్చి 23న ఆల్రెడీ ముస్లిం లీగు ప్రత్యేక పాకిస్తాన్ తీర్మానం చేసి ఉన్నది జిన్నా అధ్యక్షత. లాహోర్ మీటింగ్లో మా డిమాండ్ ప్రత్యేక పాకిస్తాన్ అని చెప్పేసి తీర్మానం చేశారు 1940 మార్చి 23న. ఇంకొకటి ఈ తీర్మానం ప్రవేశపెట్టింది ఫజల్ ఉల్ హక్, బెంగాల్ చీఫ్ మినిస్టర్ అప్పుడు. సో ఈ ప్రశ్న ఎన్సీఆర్టీ బుక్లో ఉంది, వస్తుంది అది. సో ఇండియన్ రెస్పాండ్ ముస్లిం లీగ్ నో అని చెప్పింది. ఎందుకంటే ఇక మైనారిటీ ఆమోదం ఇది ఓకే ఫైన్, బట్ మేము కోరేది ఏంటి ప్రత్యేక పాకిస్తాన్. ఇక్కడ ఇది మెన్షన్ చేయబడలే కాబట్టి ముస్లిం లీగ్ తిరస్కరిస్తుంది. కొన్ని ఫేమస్ బుక్లలో కూడా ముస్లిం లీగ్ ఆమోదం అని ఉంటుంది, బట్ ఆమోదించలేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి తర్వాత అంటే సెకండ్ వచ్చేసి ఐఎన్సి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆమోదిస్తుందా అంటే నో. ఎందుకంటే ఈ ఫస్ట్దే తిరస్కరిస్తుంది. ఎందుకు 1929 లాహోర్ సెషన్లో, వీళ్ళది లాహోరే మనది లాహోరే, లాహోర్ సెషన్లో నెహ్రూ అధ్యక్షుడు పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి లక్ష్యమని తీర్మానం చేసుకుని ఉన్నది కాబట్టి ఇది అది కాదు కాబట్టి దీన్ని తిరస్కరిస్తుంది. సో ఐఎన్సి ఒప్పుకోలేదు, ముస్లిం లీగ్ ఒప్పుకోలేదు కాబట్టి ఇది ప్రపోజల్స్ అనేది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రశ్న అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం బ్రిటిష్ ప్రభుత్వం అనేది భారతీయులు రాజ్యాంగం రూపొందించుకునే శక్తి ఉందని సో ఈ ఆగస్టు ఆఫర్ ద్వారా ఆ లిన్ లితుగో ప్రపోజల్స్ ద్వారా ఒప్పుకున్నట్టు అయింది. ఇక్కడ ఏంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేస్తాము, ఈ ఇండియన్సే రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని చెప్పేసి ఈ ప్రపోజల్స్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ టైం అండి. సో ఫస్ట్ టైం. ఇంతకుముందు బెర్కెన్ హెడ్ సవాలు వేస్తాడు నెహ్రూ రిపోర్ట్ కాడ, ఇక్కడ ఏంటి బ్రిటిష్ వాళ్ళే ఒప్పుకున్నారు ఆ శక్తి ఉందని చెప్పేసి. కాబట్టి ఇది కొంచెము డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు ఈ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి. ఓకే, సో ఇప్పుడు ఏంటిగా ఈ మనము దీని మీద విమర్శలు ఎవరెవరు ఏమన్నారని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో నెహ్రూ ఏమంటాడంటే ఫస్ట్ ఇది డెడ్ యాజ్ ఏ డోర్ నెయిల్. సో డెడ్ యాజ్ ఏ డోర్ నెయిల్ అంటే డోర్కి కొట్టిన మేకు వలె ఇది మృతప్రాయమైనది, చనిపోయినది. నెక్స్ట్ గాంధీజీ ఏమంటాడు అంటే ఇది
ఇండియన్స్కి అండ్ బ్రిటిష్కి మధ్య అగాధాన్ని తగ్గించలేదు, ఇంకా పెంచింది. వైడెన్ గల్ఫ్ బిట్వీన్ ది ఇండియన్స్ అండ్ బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తాడు. సో డెడ్ యాజ్ ఏ డోర్ నెయిల్, ఇండియన్స్కి బ్రిటిష్కి మధ్య వైడెన్ అయిపోయింది, గల్ఫ్ అంటే అగాధం ఇంకా పెరిగింది ఈ ప్రపోజల్స్ వల్ల అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ నెహ్రూ విడిపోతున్న దారులు అనే ఒక వ్యాసం రాస్తాడు. సో విడిపోతున్న దారులు, ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్లో ఉంటుంది. ఈ విడిపోతున్న దారులు అనే వ్యాసంలో ఏం రాస్తాడు అంటే, ఈ సాయుధ ప్రపంచంలో విమానాలు ఆయుధాలుగా వాడే ప్రపంచంలో భారతీయులు బలహీనులు అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. కానీ మన యొక్క బలం అనేది విస్మరించలేనిది, మన జాతీయ స్ఫూర్తి అనేది తగ్గించలేనిదని చెప్పేసి నెహ్రూ విడిపోతున్న దారులు అనే వ్యాసంలో రాస్తాడు. అది అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని బలహీనులు అనుకుంటున్నారు, అందుకే ఈ తక్కువ ఇస్తుందని చెప్పేసి నెహ్రూ యొక్క భావన. రైట్, ఇప్పుడు ఏంటిగా ఈ రామ్గఢ్ సెషన్లో ఈ ఐఎన్సి ప్రపోజల్ పంపింది, ఆయన వేరే ప్రపోజ్ చేస్తాడు. వాట్ నెక్స్ట్ అని చెప్పేసి మళ్ళా ప్రశ్న వస్తుంది కాంగ్రెస్కి. సో వాట్ నెక్స్ట్ అంటే గాంధీజీ 1934లో రాజీనామా చేశాడు కాంగ్రెస్కి. సో మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయిపోతాడు. 1939-38లో కూడా ఈ త్రిపురి హరిపుర సమావేశంలో కూడా యాక్టివ్గా ఉంటాడు. బట్ ఇక్కడ గాంధీజీకి మళ్ళొకసారి ఐఎన్సి అనేది నాయకత్వం వహిస్తుంది. రైట్, గాంధీజీ మై హూనా అంటాడు, నేను ఉన్నా అంటాడు అని చెప్పేసి చెప్తాం ఇక్కడ. సో గాంధీజీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ లిన్ లితిగో ప్రపోజల్స్కి రెస్పాన్సివ్గా గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తాడు. నాట్ మాస్ మూమెంట్, ఓన్లీ వ్యక్తిగత ఇండివిజువల్ సత్యాగ్రహ. సో వ్యక్తిగత సత్యాగ్రహం అని చెప్పేసి 1940 నుంచి 41 వరకు ఉద్యమం అనేది ఉంటుంది. ఎందుకు మాస్ మూమెంట్ చేపట్టలేదంటే, సో బ్రిటిష్ వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో బిజీగా ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి గాంధీజీ ఈ నిర్ణయం తీసుకుంటాడు. గాంధీజీ బ్రిటిష్ వాళ్ళను ఎప్పుడు ఇబ్బంది పెట్టని నిర్ణయాలు తీసుకుంటాడు జనరల్గా. సో గాంధీజీ అందుకే మాస్ మూమెంట్ చేపట్టలేదు, ఈ సత్యాగ్రహాన్ని ఇండివిజువల్గా చేయాలి అని చెప్పిండు. ఇందులో ఏముంటుంది అంటే, ఒకటి ఫస్ట్ ఈ పత్రికా స్వేచ్ఛ అండ్ వాక్ స్వతంత్రము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ప్రెస్ కోసము. సో వీళ్ళు అందరూ సత్యాగ్రహం చేస్తూ ప్రజలకి చైతన్యం కల్పిస్తూ, బ్రిటిష్ వాళ్ళు ఈ పత్రికా స్వేచ్ఛ కానీ ఈ వాక్ స్వాతంత్రం కానీ మనకి ఇస్తలేరని చెప్పేసి అందరికీ చెప్తూ ఢిల్లీకి పోవాలి, ఎవరు అరెస్ట్ చేయకుంటేనే. సో ఢిల్లీ చలో మూమెంట్ అంటాం దీన్నే. సో ఢిల్లీ చలో మూమెంట్ అంటే ఈ వ్యక్తిగత సత్యాగ్రహాలు. సత్యాగ్రహిగా ఎవరైతే సెలెక్ట్ అయ్యిందో వాళ్ళు ఉపవాసం ఉంటూ ధర్నా చేస్తూ ఈ మధ్యలో ఊర్లల్లో ప్రసంగిస్తూ చైతన్యపరుస్తూ ఢిల్లీకి వెళ్ళిపోవాలి అందరు కలిసి. అదే ఢిల్లీ చలో మూమెంట్ అని చెప్పేసి. ఢిల్లీకి ఎవడు పోడు, ఇన్ఫ్యాక్ట్ అందరూ అరెస్ట్ కాబడతారు. 25,000 మంది ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేది అరెస్ట్ చేస్తుంది ఈ సత్యాగ్రహం చేసే వాళ్ళని. సో వాళ్ళ పేర్లు మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి వినోబా భావే. సో మొట్టమొదటి సత్యాగ్రహి వినోబా భావే. తెలంగాణ ఉద్యమంలో, భూదాన ఉద్యమంలో వస్తుంది మనకి, ఈ బీఆర్కే ప్రభుత్వంలో వస్తుంది మళ్ళీ. సో అప్పుడు మనం చెప్తాం ఈయన గురించి, ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, మన జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ బ్రహ్మదత్తు. ఈ 3వ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎగ్జామ్లో 1-2 వరకే ఇస్తాడు, బట్ 3వ పేరు మనకి ఎన్సీఆర్టీలో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మదత్తు 3వ సత్యాగ్రహి. 25,000 మంది పేర్లు మనకి అవసరం లేదు, అడగారు కూడా. సో ఇలా ఈ ఇండివిజువల్ సత్యాగ్రహం అనేది మొత్తం మీద ఉద్యమం అనేది ఆగిపోతుంది. 25,000 మందిని అరెస్ట్ చేస్తారు. ఢిల్లీకి ఎవరు చేరుకోలేదు. దీన్ని స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే ఈ వినోబా భావే మహారాష్ట్రలో. ప్రారంభించింది గాంధీజే, కానీ ఫస్ట్ ఉన్నది ఎవరు అంటే వినోబా భావే. సో మహారాష్ట్ర వార్ధాలో ఈ పల్లనూరు అనే గ్రామంలో స్టార్ట్ చేస్తాడు గాంధీజీ. సో ఇది మనకి ఈ ఆగస్టు ప్రపోజల్స్కి, ఆగస్టు ప్రతిపాదనకి, ఆగస్టు ఆఫర్కి ఇండియా రెస్పాండ్ ఏంటిదంటే ఇండివిజువల్ సత్యాగ్రహ. 3 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. దీని లక్ష్యము స్వతంత్రం కాదండి, ప్రశ్న వస్తే రావచ్చు.
స్వతంత్రం కాదు, కేవలం పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వతంత్రం అని చెప్పేసి గాంధీజీ మరీ చెప్పిండు. నాన్ వైలెన్స్ మెథడ్లో పాల్గొనాలి. కొద్ది లాజిక్గా ఆలోచిస్తే గాంధీజీ ఈ టైంలో మాస్ మూమెంట్ ఎందుకు చేపట్టలేదు, కొద్దిగా థింక్ చేయాలి. సో బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఐరోపా వాళ్ళ తరపున ఫైట్ చేస్తుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి ఇబ్బంది కలగజేయద్దు ఒకటి. సెకండ్ వచ్చేసి ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పేసి గాంధీజీ అనుకున్నాడు ఆ టైంలో. ఈ రెండు కారణాలతోనే ఈ ఇండివిజువల్కి వెళ్ళిపోతాడు గాంధీజీ. నెక్స్ట్ క్లాసులో క్రిప్స్ రాయబారం అండ్ క్విట్ ఇండియా రెండు కూడా ఒకటే క్లాసులో చెప్పేద్దాం. దీంతో మనకి ఈ స్వతంత్రం వైపు 7 అడుగుల్లో మనకి 5 అడుగులు అయిపోతాయి. ఇంకొక 6వ అడుగు ఈ నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో 7వ అడుగు భగత్ సింగ్ ఫ్యామిలీ, రివాల్యూషనరీ ఫ్యామిలీ. ఈ 7 అయిపోయాక మనకి స్వతంత్రం వస్తుంది. అప్పుడే దేశ విభజన అనేది జరిగిపోతుంది. ఇది అయిపోయాక మీ రెస్పాన్స్ బట్టి అంటే మీరు నాకు మెసేజ్ చేయండి. సో మనం 2 క్లాసులు ఉంటాయి. ఒకటి బ్రిటిష్ విధానాలు అంటే రెవెన్యూ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, సోషల్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పేసి ఇది చెప్పుదామా, లేకుంటే బ్రిటిష్ భారత్ ఆక్రమణలో భాగంగా ప్లాసీ యుద్ధం కాంచేయి ఈ 1857 తిరుగుబాటు వరకు అంటే కర్ణాటక, మైసూరు, మహారాష్ట్ర, ఆంగ్లో సిక్ యుద్ధాలు, ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాలు అని చెప్పేసి అవి చెప్తామా. అంటే నేను చెప్పేది ఏంటి, స్వతంత్రం వైపు 7 అడుగులు అయిపోయాక బ్రిటిష్ విధానాలు, బ్రిటిష్ ఆక్రమణ, ఇందులో ఏదన్నా ఒకటి స్టార్ట్ చేద్దాం. మీ రెస్పాన్స్ బట్టి ఏ వీడియో కావాలంటే అది స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఈ 2 చిన్న చాప్టర్లు ఇన్ఫ్యాక్ట్ ఈ భారత ఆక్రమణ అనేది మనకి ఒక 4 క్లాసులలో అయిపోతుంది పూర్తిగా. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.